వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ధనవంతులు అవడానికి? అదే కదా. ఏంటి అసలు వీళ్ళు చెయ్యాలనుకుంటుంది ఏంటి? అదేందో తెలియట్లేదు. ఏదో గుడ్డెల చేలో పడ్డట్టు వాళ్ళ డబ్బులు వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు. మీరు అందరు నమ్మండిరా బాబు, చప్పట్లు కొట్టండిరా అంటున్నట్టుంది ఇక్కడ. అదేదో జబర్దస్త్లో గెటప్ సీన్ డైలాగ్ వాడుతుంటారు, నమ్మండిరా బాబు నమ్మండి అని చెప్పేసి. బిల్డప్ బాబాయ్ అట్టుంది. ఇప్పుడు అంతకు మించేం లేదు అందులో. కాకపోతే అంటే ఇందులో అధికారులు కూడా ఇన్వాల్వ్ చేశాడు ముందు. అంటే ఎమ్మెల్యేలకి మంత్రులకి చెప్తే ఓకే, కలెక్టర్లని ఇప్పుడు ఏదో జిల్లా స్థాయి సొసైటీలు అంట, మండల స్థాయి గ్రామ స్థాయి సొసైటీలు పెట్టేసి పంచాయతీ సిబ్బంది వరకు సచివాలయ సిబ్బందిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు. అంటే వీళ్ళకి ఇంకా ఎప్పుడు మార్గదర్శి ఎవరెవరో డబ్బు ఉన్న వాళ్ళు ఎవరినో చూడడం, వాళ్ళని తీసుకురావడం, దీనికి సంబంధించి ఒక వెబ్సైట్ కూడా పెట్టారట. అందులో వాళ్ళందరి పేర్లు మళ్ళీ ఇందులో ట్రాన్స్పరెన్సీ కూడా చెప్తున్నది. అంటే వినడానికి అన్ని బాగానే ఉన్నాయి, మీరు అన్నట్టు అసలు ఏం జరుగుతుంది అనేది తెలియదు. కాకపోతే అధికారులను కూడా డిస్టర్బ్ చేయడమా, లేదంటే వాళ్ళకు కూడా ఇది ఒక బాధ్యతగా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వమనా? ఏదో జరుగుతోందని ప్రజలకు భ్రమ కల్పించడం అంతకు మించేం లేదు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సూపర్ 6 నువ్వు చెప్తా, ఇంకా మార్గదర్శి ఏం చెయ్యాలి అని అడుగుతున్నా నేను. అదే కదా. అదేంటో తేలకుండా నువ్వు మొన్న ఇనాగరేట్ చేసావు. ఎవడైనా సరే ఒక ఇనాగరేషన్కి ఒక ప్లానింగ్ ఉండాలి కదా. అవును. ఇనాగరేషన్ అయిపోయాక మళ్ళీ ఆగస్టు నాటికి ఇట్లా సిద్ధం కావాలి, ఎందుకు నాకు అర్థం కాలే. అంటే చెల్లి పెళ్లి మళ్ళీ చెయ్యాలన్నట్టు ఆగస్టు నాటికి 5 లక్షల మంది